ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఇది నా నీ బిడ్డలంగా నీ మందిగా నీ సన్నిధిలో ఉన్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు, వారందరితోనూ నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు యేసు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నిజంగా దేవుడు ప్రతి దినము ఒక అంశంతో, చక్కటి సందేశాలతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, ఉజ్జీవింపజేస్తున్నాడు. మన బ్రతుకులను, మన జీవితాల్ని మారుస్తున్నాడు, కడుతున్నాడు. అయితే దేవుని సంగమా, ఈ దినాన మనము ధ్యానం చేస్తున్నాము హౌ టు బిల్డ్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం ఎలా? ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టడానికి, హల్లెలూయా చెప్పడానికి, ఆమేన్ చెప్పడానికి మన పెదవులు, నాలుక, చేతులు వెనకడుగు వేయకూడదు. అందుకే ఓ భక్తుడు పాడుకున్నాడు, నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను కీర్తించడానికి వెనకాడను నేనయ్యా. నిజానికి ఆయన నామాన్ని కూడా మన నోట్లో పలకటంత అర్హత లేదు మనకి. అంత యోగ్యులం కాదు మనం, అంత అర్హత గలవారం కాదు మనం. కానీ ఆయన మనకు ఆ యోగ్యతను, ఆ ధన్యతను మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. అందును బట్టి మనము దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ దినాన నేను తగ్గించుకునే విషయంలో కూడా ప్రభువా, ఇమాజిన్, అంటే తగ్గించుకునే విషయంలో నేను 0 0 0 0 0 అంటాను. నేను యాక్చువల్గా అది నా ఉద్దేశంలో తగ్గింపు కాదు, దట్స్ ట్రూ, అది నిజమని. నేను ఒక జీరోని, నేను ఏమీ కాను, నాలో ఏమీ లేదు, నేను కేవలము 0. నువ్వు నాతో ఉంటే, నాలో ఉంటేనే నాకు విలువ. దెన్ ఐఆమ్ యువర్ హీరో అని నేను నమ్ముతాను. అయితే దేవుని సంగమా, ఈ దినాన ప్రార్థనలో తగ్గించుకుంటూ ఉంటున్నాము కదా. తగ్గించుకోవటం కాదు, ఇది 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 సాధారణంగా ఉండవలసింది అనేది నా భావన. అయితే ప్రభు ఆత్మ నన్ను బలపరిచిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభు ఏమంటున్నాడంటే, తగ్గించుకోవటం అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు, అది ఓకే. కానీ నువ్వు తగ్గించుకోవటానికి, హెచ్చించుకోవటానికి నీ అర్హత లేదన్నాడు ఆయన. ఓ దేవా, స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు తగ్గించుకోవటానికి, హెచ్చించుకోవటానికి, రెండిటికి నీకు అర్హత లేదు. నువ్వు 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 కేవలం నా సృష్టివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కేవలం నా సృష్టివి, నా చేతులతో చెక్కబడినటువంటి నా పాత్రవి, నా సృష్టివి. తగ్గించుకోవటానికి నీకు అర్హత లేదు, హెచ్చించుకోవటానికి అర్హత లేదు. నేను ఎలాగ నిన్ను సృష్టించానో అలాగ నువ్వు ఉంటే అది నీ విధి, అంతే. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు నేను నమ్మే సత్యం ఏంటంటే, తగ్గింపు అనేది కూడా లేదు నా విషయంలో అంటాను నేను. ఎవరైనా అయ్యా మీరు చాలా బాగా జ్ఞానవంతులయ్యా, మీరు బాగా మాట్లాడతారయ్యా, మీరు తగ్గించుకుంటున్నారా? దట్స్ నాట్ ట్రూ. నేను తగ్గించుకోవట్లేదు. నేను నిజంగానే నేను వాస్తవం చెప్తున్నాను, తగ్గించుకోవట్లేదు. నేను ఏమీ జ్ఞానవంతుని కాదు, నేను జ్ఞానవంతుని కాదు, తెలివైనవని కాదు. నేను ఒకవేళ మీరు మూర్ఖులని అనుకుంటే మీకన్నా పరమ చండాలమైన మూర్ఖుని, అజ్ఞానవంతుని.
ఈ లోక సంబంధమైనటువంటి ఒత్తిళ్లకు, ఈ లోక సంబంధమైనటువంటి దాడులకు, దుష్ట సంబంధమైన దాడులకు నలగగొట్టబడి, పతనం చేయబడి, అణచబడి, ఒక మూర్ఖత్వంతో, ఒక భయంకరమైనటువంటి గ్రుడ్డితనంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అయితే నేను మీకు అలా కనపడ్డానా జ్ఞానవంతుడిగా? అది క్రీస్తు అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను మీకు కనపడ్డానా తగ్గించుకున్నట్టుగా, అది క్రీస్తు గుణములలో ఒక గుణమై ఉండాలి. ఒకవేళ నేను మీకు యథార్థంగా కనపడ్డానా, అది పరిశుద్ధ దేవుడి గుణములలో ఒక గుణమై ఉండాలి. ఆమేన్. నా వంటూ ఏమీ లేవో, నా వంటూ అవి ఉన్నాయంటే అవి పాపములే, పాప సంబంధమైనవే. పౌలు అంటున్నాడు, మంచిదేది నాలో నిలవ చాలదు. నేను మంచి చేయగోరుతున్నాను, కానీ నేను చేయవద్దు, చేయకూడదని అనుకొని నా చెడు చేస్తున్నాను. నేను నాలో మంచేది నిలవ చాలదు. అయితే మంచేది నిలవ చాలని నాలో మిక్కిలి మంచివాడివైనా, పరిశుద్ధుడివైనా నీవు నాలో నిలిచి ఉన్నావు. నీవు నాలో నిలిచి ఉన్నావు కాబట్టి నాలో ఉన్నదంతా మంచిదే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుదాం. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయడం అందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయం కలిగిను. మరియు అనేక మహత్ కార్యములు, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. 46వ వచనం. మరియు అనేక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటి రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. చాలు. దేవుని సంగమా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం ఎలా? హౌ టు బిల్డ్ మై స్పిరిచువల్ లైఫ్. ఈ మాటకు మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడ తెగక ఇండుట. ఆమేన్. మనము క్రీస్తులో బలపడాలి, క్రీస్తులో బలంగా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి. నేను చెడగొట్టబడని వాడిగా మారాలి, నేను చెదిరిపోని వాడిగా మారాలి, నేను నా ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకోవాలి. నేను 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 క్రీస్తు చేతిలో ఒక ఆయుధముల వలె మారాలి. నేను నిలబడిన వాడిగా, నేను బండ మీద కట్టబడిన సంఘముగా, నేను నది ఓరన నాటబడిన మొక్కలాగా కావాలి. అంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే అపోస్తుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. వీటన్నిటిలో ఎడతెగక ఉండుట. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తుతో మనము మమేకం అవుతున్నామంటే, క్రీస్తుతో మనము సమీపస్తులం అవుతున్నామంటే, దేవుని సంగమా, ఈ లోకాన్ని మనము విడిచిపెడుతున్నాం. ఈ లోక సహవాసాన్ని విడిచిపెడుతున్నాం. అయితే కొందరు దేవుని బిడ్డలు, కొందరు దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుణ్ణి నమ్ముతారు, కానీ లోకాన్ని విడిచిపెట్టరు, లోకాన్ని మరవరు. నేను అంటాను, అందరినీ ప్రేమించు, కానీ అందరితో సహవాసం చేయకు. అందరినీ ప్రేమించు, అందరినీ నమ్మకు. ప్రైజ్ ది లార్డ్. అందరినీ ప్రేమించు, అందరితో సహవాసం చెయ్యకు.
అందరినీ ప్రేమించు, కానీ అందరినీ నమ్మకు. ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం, ఎవరి మాటలు నమ్మాలో వారి మాటలు నమ్మాలి. అంతేగాని అందరినీ నమ్మడం, అందరితో సహవాసం చేయడం ఏమంటే, అయ్యా అందరితో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండమని ప్రభువు చెప్పాడు, కానీ సహవాసం చేయమని చెప్పలేదు. పేతురు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అంటుంటాడు, మీరు ఈ మూర్ఖతరము వారి నుండి వేరై రక్షణ పొందుడి. ఆమేన్. మీరు ఈ మూర్ఖతరము వారి నుండి వేరై రక్షణ పొందుడి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఖచ్చితంగా ఈ మాట ఆయన చెప్తాడు. ఈ మూర్ఖతరం వారి నుండి వేరవ్వండి. ఆ మాటలు చెప్పినప్పుడు, అలా సూటిగా మాట్లాడినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారట. వాళ్ళ హృదయము నొచ్చుకుందంట. కానీ ప్రియ దేవుని సంగమా, అది నిజము, అది సత్యము, అది నెరవేర్చవలసబడి ఉంది. ఎందుకంటే ఈ మూర్ఖ తరముతో వేరు కాకపోతే, ఈ లోకముతో నీవు వేరు కాకపోతే నీవు క్రీస్తుని ప్రేమించలేవు. నీవు క్రీస్తుకి సమీపస్తుడిగా, సమీపస్తురాలుగా మారలేవు. బైబిల్ సెలవిస్తుంది, ఈ లోక స్నేహము ప్రభువుతో వైరము. ఈ లోక స్నేహము ప్రభువుతో వైరము. అయితే అంటాడు, ఈ లోకమును స్నేహించుట వ్యభిచరించుటతో సమానమైనదిగా బోధిస్తాడు. ఈ లోకాన్ని స్నేహించే వారిని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే, ఓ వ్యభిచారులారా, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోక స్నేహము దేవునితో వైరము. వ్యభిచారిణులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునో. ఈ లోకంతో స్నేహం చేయక ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఒక మాట చెప్పన్న దేవుడి సంగమా, ఈ భూమి మీద స్నేహితులు అనేది లేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికో తెలుసా? ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ లోకంలో స్నేహితులు లేరు. ఆమేన్. స్నేహితులు లేరు. రక్షణ పొందిన వారు నీ సోదరులు, రక్షణ పొందని వారు నీ పొరుగువారు. రక్షణ పొందని వారు నీ పొరుగువారు, రక్షణ పొందిన వారు నీ సోదరులు. ఒకవేళ స్నేహితుడు అనే వాడున్నాడు అంటే, నువ్వు మంచిగా ప్రభుతో నడిస్తే నీ మంచి స్నేహితుడు, నీ గొప్ప స్నేహితుడు, నిన్ను నీకు అర్థమైన దానికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న నీ మంచి స్నేహితుడు ఎవరంటే నీ యేసయ్య ఒక్కడే. ఆమేన్. మంచి స్నేహితుడు ఆయన. అబ్రహామా
నువ్వు నా స్నేహితుడు, నువ్వు నా స్నేహితుడు అని చెప్పాడు. శిష్యులతో అన్నాడు, మీరు శిష్యులు మాత్రమే అయ్యుండక, మీరు శిష్యులు మాత్రమే కాక మీరు నా స్నేహితులు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనతో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఈ లోక స్నేహము క్రీస్తుతో వైరము, ఈ లోక స్నేహము, ఈ లోక సహవాసం నీకొద్దు. నిన్ను ఆత్మీయతలో బలపరచదు, నిన్ను ఆత్మలో ఫలించనీయదు. ఎందుకంటే ఈ లోక స్నేహమంతా పాపముతో ఇమడ్చబడింది, పాపముతో మరులు కల్పబడింది, పాపముతో కప్పబడింది. ఈ లోకమంతా నింపబడి ఉన్నది పాపమే. 2 తిమోతి 2వ అధ్యాయము 22-23 వచనాలు ఈ విధంగా రాయబడింది. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. నేర్పులేని మూడుల విత్కరములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. నీ ఇరిగింటి వారు, పొరిగింటి వారు వ్యర్థమైన మాటలు చెప్తుంటే వినాలనుకోకు. నువ్వు ఎవరి గురించో ఏదో తెలుసుకోవాలని ఆశపడకు. దేవుని సంగమా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నేను నా విషయంలో నేను అది కోరుతాను. ప్రభు చిత్తమైతే అది మీ విషయంలో ప్రభు నెరవేర్చునుగాక, అది మీరు ఆశించుదురుగాక. ఏమంటే, నేను వినగోరుచున్నాను నా ప్రభువుని గురించి, నేను మాట్లాడగోరుచున్నాను నా ప్రభువుని గురించి, నేను చూడగోరుచున్నాను నా ప్రభువు చేయు కార్యములను గురించి. ఆమేన్. నేను మాట్లాడుదునా నా ప్రభు గురించి, నేను విందునా నా ప్రభు గురించి, నేను చూడగోరుదునా నా ప్రభు కార్యములనే, మరి ఇది కాదు. ఎందుకంటే నేను నా ప్రభువుని గురించి కాక మరొక దాని గురించి వింటినా అది నాలో విశ్వాసముగా మారును. నేను ఒకవేళ ప్రభు గురించి కాక మరి ఒక దాని గురించి మాట్లాడితేనా మరి ఒకరిలో మరి ఒక దాని గురించి విశ్వాసమును పుట్టించును వాడనగుదును. ఈ 2 కాకుండా నేను వేరే ఏమి చేయదగుదును? నా ప్రభువుని స్తుతించుట, ఆయన గురించి మాట్లాడట, వినుట తప్ప. ప్రైజ్ ది లార్డ్. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. ఇప్పుడు సహవాసం, ఏ సహవాసం? ప్రార్థనా సహవాసం. ఏ సహవాసం? అపోస్తుల బోధలో ఉన్న సహవాసం. ఏ సహవాసం? రొట్టె విరిచే సహవాసం. ప్రైజ్ ది లార్డ్. కొందరు నా దగ్గరికి వస్తుంటారు, 3 నెలలకు ఒకసారి రొట్టె విరుస్తుంటారు. వారు ఏ బైబిల్ గ్రంథం చదువుతున్నారో నేను ఎరగను. కొందరు సంవత్సరంకి ఒకసారి రొట్టె విరుస్తారు, వారు ఇంకే బైబిల్ చదువుతున్నారో కూడా నేను ఎరగను. మరికొందరు నెలకొకసారి రొట్టె విరుస్తారు, వారు ఏ గ్రంథం చదువుతున్నారో కూడా నేను ఎరగను. నేనైతే దేవుని వాక్యములో, పరిశుద్ధ లేఖనములో చెప్పబడినది చదివిన వారిగా అట్టి సహవాసములో ఉండవని సంఘాన్ని యేసు నామములో నేను ప్రేరేపిస్తున్నాను. అపోస్తుల బోధ, అపోస్తుల క్రమము, అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల బోధలో, సంఘ సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక. ఆమేన్. నోటితో చెప్పండి, ఎడతెగక, ఎడతెగక. ఎస్, ఇది తెగద్దు. ఎడతెగక అంటే మధ్యలో అంతరాయం లేకుండా. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈరోజు ప్రార్థన లేదంటే, ఈరోజు సంఘంలో ప్రార్థన లేదు, ఇక్కడ మీ ఇంట్లో ప్రార్థన జరిగింది. ఈరోజు ఆదివారం ఆరాధన లేదు, శుక్రవారం ఆరాధనలో ఉన్నాం. ఈరోజు
శుక్రవారం ఆరాధన లేదు, మంగళవారం ప్రార్థనలో ఉన్నాం. మంగళవారం ప్రార్థనలో లేను, నేను నా కుటుంబ కూడికలో గడుపుతున్నాను. ఇవాళ ఏ కోడికలు లేవు చర్చిలో, అయితే నేను ఉపవాసంలో ఉండి ప్రభు సన్నిధిలో గడుపుతున్నాను. అయితే నేను ఉద్యోగానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉంటున్నాను. నా ఉద్యోగం చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. సాయంత్రం రాగానే కుటుంబ కోడికలో ఉంటున్నాను. ఉదయం లేవగానే నా వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన మానవా? ప్రార్థన మానలేను. ప్రైజ్ ది లార్డ్. ఎడతెగక ప్రార్థన చేసే గుంపులో ఉన్నాను నేను. ఎడతెగక ప్రార్థన చేసే గుంపు, ఎడతెగక ప్రార్థన చేసే గుంపు, రొట్టె విరిచే గుంపు, రొట్టె విరిచే గుంపు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చదవద్దు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఈ పాత్రలోని త్రాగుడి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఇదిగో దీనిని తినుడి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుచుట, రొట్టె విరుచుట, సహవాసం, సహవాసం, ప్రార్థన, ప్రార్థన, ఎడతెగక, ఎడతెగక. ఏ బోధలో ఉన్నారు? అపోస్తుల బోధ. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల బోధ. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరిని యుద్ధం తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. పౌలు అంటున్నాడు ఈ మాట. అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడంట. మనవి కాదు, రిక్వెస్ట్ కాదు. నో ఎగ్జెంప్షన్, నో ఎక్స్క్యూజ్, నో చాయిస్, నో ఆప్షన్. యు హ్యావ్ టు డూ, మస్ట్ అండ్ షుడ్. నువ్వు ఇది వినవలసిందే. మా వలన పొందిన బోధన ప్రకారం కాక. ఏంటి మీ బోధ? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇది వారి బోధ. మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి పారిపోండి, తొలగిపోండి. పర్లేదండి, పర్లేదు బ్రదర్, పర్లేదు సిస్టర్, అగ్రి. ఆయన పాస్టరే కదయ్యా, ఆయన పాస్టర్ కాదా? ఆయన కాలబోతున్నాడు, నువ్వు కాలబోతున్నావా? మంచి ప్రార్థన చేస్తుందయ్యా ఆ సిస్టరు. ఆ సిస్టర్తో ఏకీభవిస్తే ఏమవుతుంది? నరకానికి 4 అడుగుల దూరంలోనే ఉంది. నువ్వు కూడా అక్కడికే వెళ్తున్నావా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. థియతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజి పొల్లే పాదములు గల దేవుని కుమారుడును చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. ఎంత బాగా చెప్పాడు కదా, పొగుడుతున్నాడు ప్రభు ఆ సంఘాన్ని ఎంతో. నీ మొదటి క్రియల కన్నా ఇప్పుడు క్రియలు, కడపటి క్రియలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కువయ్యాయి. సంతోషం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇన్ని ఉన్నాయంట ఆ సంఘంలో. నా మాట మీకు అర్థమవుతుందా? వినపడిందా? అన్న ప్రేమ ఉందన్న ఆ సంఘంలో. ఓ ఇక్కడ ఉంది నాన్న, దేవుని బిడ్డ ప్రేమ ఉంది అన్న, చాలా సహనమన్నా మాకు నాన్న, ఇక్కడ ఉంది, ఈ సంఘంలో ఉంది, ప్రేమ ఉంది, సహనం ఉంది, విశ్వాసం ఉంది. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఇంకా బాగున్నాయి. అయితే ఒక మాట అనబోతున్నాడు ప్రభు, చదువు. నేను ఒక్కటే ఒక తప్పు మోపబోతున్నాను నీ మీద. ఓ ఎక్కువ లేవు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ తప్పులు లేవు, ఒకే తప్పు మోపబోతున్నా నేను. ఏమనగా తాను ప్రవక్తనని
చెప్పుకొనుచున్న ఆ. యెజబెలును ఆ. స్త్రీని ఆ. నీ ఉండనిచ్చుచున్నావు. ఆ. జారోత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును ఆ. అది నా దాసులకు బోధించుచు వారిని ఆ. మోసపరచుచున్నది. ఆ. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని ఆ. అది తన జారత్వం విడిచిపెట్టి ఆ. మారు మనసు పొందనల్లదు. ఆ. ఇదిగో ఆ. నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా ఆ. వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై ఆ. మారు మనసు పొందితేనే గాని ఆ. వారిని బహు శ్రమ పాలు చేతును. మారు మనసు పొందితే బహు శ్రమల పాలు చేస్తానా? ఇంకా దాని పిల్లలు నిశ్చయంగా చంపెదను. ఆహా, దాని పిల్లల్ని నిశ్చయంగా చంపెదను. నిశ్చయముగా చంపెదను. దానితో వ్యభిచరించి అని రాయబడింది కదా. ఏకీభవించిన వారే వ్యభిచరించిన వారు. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు? నాన్న, మోషే మీకు ఏమని చెప్పాడు? ఇంకో స్త్రీతో వ్యభిచరించొద్దు అన్నాడయ్యా. అయితే నేను చెప్తున్నాను వినండి. ఆ తలంపుతో నువ్వు ఒక స్త్రీని చూస్తేనే నువ్వు ఆ పాపం చేసినట్టు. ఆ తలంపుతో ఒక స్త్రీని నువ్వు చూస్తే నువ్వు పాపం చేసినట్టే. ఇక్కడ అంటున్నాడు దానితో వ్యభిచరించిన వారు, ఏకీభవించిన వారు. ఏకీభవించిన వారు ఏమవుతున్నారట? వ్యభిచరించిన వారు అవుతున్నారు. ఎవరితో ఏకీభవించ? యెజబెల్ అని చెప్పుకున్న ప్రవక్తిని. అంటే ఇక్కడ ఈ యెజబెల్ ప్రవక్తిని ఏం చేస్తుందంటే, విగ్రహములకు అర్పించింది తినొచ్చు, పర్వాలేదు, తప్పేం కాదు, అందులో ఏం లేదు, విగ్రహంలో ఏం లేదు, ఆ ప్రసాదంలో ఏం లేదు అని చెప్తుంది. కానీ ఇదే యెజబెల్ ప్రవక్తిని ఇలాంటి చిన్న చిన్న ప్రవక్తిన్లు చాలా సంఘాల్లో ఉండి చిన్న చిన్న పాపాలు ప్రేరేపిస్తుంటాయి. పర్వాలేదు బ్రదర్, ఏం కాదులేండి, పర్లేదులేండి, పర్లేదు, తాగొచ్చాడా, పర్లేదులేండి, తాగొచ్చి బలలో చేసాడా, గద్దించాలా వద్దా, పర్లేదులేండి, గద్దిస్తే రాడేమో, వచ్చినా నరకంలో పడతాడు. వాడు తాగేసి వచ్చి బలలో చేసినా నరకంలోనే పడతాడు. జడ్జిమెంట్ ఇక్కడే అయిపోతుంది. ఒకవేళ నేను గద్దిస్తే వాడు పశ్చాత్తాపడితే వాడు రక్షణ పొందుతాడు. లేదనుకో నేను కూడా జవాబుదారిని కావాలి. నాకు తెలిసిందిగా తాగొచ్చి మరీ బలలో చేసాడని. నా మాట మీకు అర్థమవుతుందా? తెలిసినప్పుడు, ఎరిగినప్పుడు, నా మనసుకు, నా ఊహకు తెలిసినప్పుడు నేను గద్దించాలి, హెచ్చరించాలి. హలో అమ్మా, తల్లి, తప్పు వద్దది, ఇది బైబిల్లో లేదు, బోధ కాదది, నువ్వు తప్పు చేస్తున్నావు, తల్లి నువ్వు సరి చేసుకో. ప్రేమతో ఒకసారి, ప్రేమతో రెండోసారి, నలుగురు పెద్ద మనుషులతో మరొకసారి. ఇంకా వినడం లేదా, సంఘము నుంచి పక్కకు పంపించమంటున్నాడు. అంతేగాని ఏకీభవించకు. ఏకీభవిస్తే నువ్వు ఆ పాపముతో వ్యభిచారం చేసిన దానివి అవుతున్నావు, వ్యభిచరించిన వాడివి అవుతున్నావు. నేను వ్యభిచరించిన వారందరినీ ఎంతో మారు మనసు పొందితే మంచం పట్టిస్తా, లేదంటే చంపేస్తా. ఎవరంటున్నారు? దేవుడు. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు అంటున్నాడు. కనికరం గల దేవుడు అనట్లేదు, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు అంటున్నాడు. మనం కొంచెం అమాయకులం అమ్మ, మనం అమాయకులం. మనం ఎంతటి అమాయకులం అంటే, ఎవరన్నా ప్రైజ్ లాడ్ అన్నారు అనుకోండి, హా అంతే, దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అంటే మనం కరిగిపోతాం ఐస్ లాగా. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ఆయన, అతను నావాడే ఇంకా అనుకుంటాం. కానీ పిచ్చిదానా, వెలుగుదూత వేషం వేసుకొని సాతాను వస్తాడని నీకు అర్థం కావట్లేదు. గొర్రె చర్మం వేసుకొని తోడేలు వస్తుందని నీకు ఇంకా గుర్తించట్లేదు. నువ్వు ప్రైజ్ ది లార్డ్ అనగానే నమ్మకు. నేను క్రైస్తవుని అనగానే నమ్మకు. క్రీస్తు ఆత్మ కాని మరి ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిజము కాని మరి ఒక ఆత్మ బాప్తిజము, పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు శరీరము కాని మరొక బల్ల, ఇవన్నీ ఉన్నాయి సంఘాల్లో. నీకు ఇంకా తెలియట్లేదేమో. దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, వాటిలో పాలు పంపులు పొందిన వారు నిశ్చయముగా శిక్షకు పాత్రులు. వారిని దేవుడు ఖచ్చితంగా వారికి క్రియలను బట్టి ఫలమిస్తాడు.
ఏ తలంపులతో ఉన్నామే నీతో ప్రార్థన చేస్తుంది, ఏ ఆలోచనలతో ఉన్నాయనా నీతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఏ దైవజనుడు నీ మీద చేయిస్తున్నాడు, ఏ అభిషేకంతో ఉన్నాడు, ఏ ఆత్మతో ఉన్నాడు, ఏ పిలుపుతో ఉన్నాడు, ఎటువంటి తలంపులతో ఉన్నాడు, ఎటువంటి సమర్పణతో ఉన్నాడు. పౌలు అంటాడు, తిమోతి, నేను హస్త నిక్షేపణ చేసి నీకు ఇచ్చినటువంటి తలంతులను జాగ్రత్త నువ్వు పెంచుకో ఇంక్రీజ్ చేసుకో. తిమోతితో పౌలు అంటాడు. అంటే పౌలు గారు మీరు హస్త నిక్షేపణ చేసి కొన్ని పాస్ చేస్తారంటే పాస్ అవుతాయి. హల్లెలూయా, పాస్ అవుతాయి. ఒక దురాత్మ గలవాడు, ఒక దయ్యపు ఆత్మ గలవాడు చెయ్యేస్తే పాస్ అవుతాయి. ఒక జీవము గల దేవుడి ఆత్మ గలవాడు చెయ్యేస్తే పాస్ అవుతాయి. ఎస్, ప్రైజ్ ది లార్డ్, అవుతాయి. నువ్వేవి గ్రహించక వెర్రి గొర్రెల వలె ఉండకూడదు, వివేచన కలిగిన గొర్రెల వలె ఉండాలి. అజ్ఞానంతో ఉన్న గొర్రెల వలె ఉండకూడదు, జ్ఞానము గల గొర్రెల వలె ఉండాలి. ఏ బోధకుడు పిలిచినా పరిగెత్తటమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎవరంటున్నారు అక్కడ ఆమేన్ అని? యెజ్బేలు ప్రవక్తిని ఆమేన్ అంటుందా? పరిశుద్ధాత్మదేవుడు ఆమేన్ అంటున్నాడా? ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందుండు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమున మీరందరూ నీ నామమున ఇది చేయలేదా, నీ నామమున అది చేయలేదా అని. అప్పుడు నేను అంటాను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఓ ప్రభువా, నీ నామమును వాడిన వారు కూడా నీ వారు కాదా? కారు. నా నామమును వాడినా వారు నా వారు కాదు. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారం చెయ్యలేదు, తండ్రి చిత్త ప్రకారం ఆరాధించలేదు, తండ్రి చిత్త ప్రకారం సంఘపు యొక్క క్రమములో లేరు, వారిని నేను అంగీకరించలేదు. అయితే వారిలో కూడా ఏ ఆత్మ పనిచేస్తుంది? నా ఆత్మ కాదు, నా ఆత్మ కాని వేరొక ఆత్మ. అది యెజ్బేలు ఆత్మ, అది అపవాది ఆత్మ, అది భ్రమపరచు ఆత్మ, అది అబద్ధ క్రీస్తు ఆత్మ, అది మోసపరచు ఆత్మ. అయితే దేవుని సంగమా, ఒకే ఒక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ సంఘము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, వరాలు, స్వస్థతలు, విడుదలు, భాషలు, ప్రవచనాలు, దయ్యములు వెళ్ళగొట్టడం, ఎన్నో కార్యాలు, ఎన్నో సూచనలు, ఎన్నో 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 ఎన్నో. దేవుని సంగమా, 5 పరిచర్యలు సంఘములో ఉండాలి. హల్లెలూయా, 5 పరిచర్యలు సంఘంలో ఉండాలి. 5 పరిచర్యలు సంఘంలో ఉండాలి. ఒకవేళ ఒక సువార్థికుడు ఆరాధన చేస్తున్నాడు, సంఘం నడిపిస్తున్నాడు. ఆ సంఘానికి ఒక ప్రవక్త రావాలి, ఆ సంఘానికి ఒక అపోస్తులుడు వచ్చిపోవాలి, ఆ సంఘానికి ఒక ఉపదేశకుడు వచ్చిపోవాలి, ఆ సంఘానికి కాపరి కూడా వస్తుండాలి. అయితే ఈ సువార్థికుడే కాపరిగా చేస్తున్నప్పటికీ ఆ బోధ ఆ పరిచర్య ఆ సంఘములో జరగాలి. సంఘము పరిపూర్ణత చెందడానికి, సంఘము క్రమముగా ఫలించడానికి, సంఘ క్రమము జరగడానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఆయన నిర్ణయించాడు. ఈ పరిచర్యలు అన్నీ కావాలి. అందుకే కొందరు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, అయినా బయట నుంచి సేవకుల్ని పిలిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట తెలుసా మీకు? బయట నుంచి సేవకుల్ని పిలిపిస్తారు, సేవకుల్ని పిలిపించి వారి ద్వారా వాక్యం చెప్పిస్తుంటారు. అయితే నన్ను ఒక తమ్ముడు అడిగినప్పుడు చెప్పాను, నాన్న ఎవరు స్పీకర్ అంటే స్పీకర్ హోలీ స్పిరిట్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రత్యేకంగా పేరు చెప్పగల స్పీకర్లు నేను ఎవరిని తీసుకోలేదు,
కానీ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ స్పీకర్. ఆమేన్. అయితే నేను చెప్పగలుగుతాను దేవుని సంగమా, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నడిపించినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నేను ఆ దైవజనుని పిలిచి ఇక్కడ ఆయన నిలబడటానికి నేను ఆత్మలో అంగీకరిస్తాను. అది తర్వాత భౌతికంగా కార్యంగా అది మారుతుంది. 5-fold మినిస్ట్రీ అంటారు. 5-fold మినిస్ట్రీ. 5-fold మినిస్ట్రీ. చెక్. మోజెస్ని పిలువనా? 5-fold మినిస్ట్రీ అంటారు. వినండి జాగ్రత్తగా. ఐదు పరిచర్యలు కలిగి ఉండే పరిచర్య అది. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? 5 పరిచర్యలు, 5-fold మినిస్ట్రీ. అండ్ తర్వాత డివైడెడ్గా కూడా ఉంటుంది. ఒకే పరిచర్య ఒకరికి ఇవ్వబడుతుంది. ఒకే పరిచర్య. మీరు గమనించండి దేవుని సంగమా, మీరు ఆత్మపూర్ణులుగా ఉంటే, మీరు వాక్యం ఎరిగిన వారైతే, దైవజనుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగం చూస్తూ ఆ దైవజనుడు ఏ పిలుపులో ఉన్నాడో చెప్పవచ్చు. నేను నా దగ్గరకు వచ్చిన సేవకుల్ని కొందరిని అడుగుతుంటాను. ఎందుకు అడుగుతానో తెలుసా? వాళ్ళకు తెలుసా తెలియదా నాకు కొన్నిసార్లు సందేహంగా ఉంటుంది. అయ్యా మీ పిలుపు ఏమిటి అని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. మీ పిలుపు ఏమిటి అని. మీ పిలుపు ఏమిటి అంటే కొద్దిసేపు వాళ్ళు చెప్పడానికే భయపడతారు, కొద్దిసేపు ఆలోచన చేస్తారు, కొన్నిసార్లు నిర్ధారణ ఉండదు. కానీ దేవుడి సంగమా, ఆత్మ గలవాడు అన్నింటినీ వివేచించును. ఆత్మ గలవాడు ఎవరి చేత వివేచింపబడడు. ఆమేన్. అయితే ఈ ఆత్మ గలవాడిని మరి ఒక ఆత్మ గలవాడు వివేచించగలుగుతాడు. ఈయన ఏ పిలుపుతో ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త పిలుపులో ఉన్నాడా? కాపరి పిలుపు ఉందా ఆయనలో? సువార్థికుడి పిలుపు ఉందా ఆయనలో? ఉపదేశంగా ఈయన పిలుపు ఉందా ఆయనలో? అపోస్తలుడిగా పిలుపు ఉందా ఆయనలో? ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటున్నాడు నాతో, ఎంతమంది వస్తున్నారయ్యా? వస్తున్నారు, ఒక 20 మంది వస్తున్నారు. ఆయన అన్నాడు, చాలు కదా, చాలు 20 మంది వస్తాయి, ఇంకేం కుదరదు. ఇచ్చోడా, 20 మందా? నా ప్రాణం భూమి మీద ఉన్నంత వరకు 20,000 మంది వచ్చినా అవి నాకు సంబంధం లేనిదే. ఆమేన్. 20 మంది వచ్చినా నాకు సంబంధం లేదు, 20,000 మంది వచ్చినా నాకు సంబంధం లేదు, 2,000 మంది వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు సంబంధమైంది ఏంటంటే నా ప్రభువు నాకు ఇచ్చిన బోధ, ప్రభువు నాకు ఇచ్చిన భారము, ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యత, ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్య, నేను చేయవలసిన, ఆయన ప్రత్యక్షత ఇచ్చినది నేను చేయవలసినది, అది మాత్రమే నా బాధ్యత, నా 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 పిలుపు, అంతే. మరికొందరు 100 మంది వస్తున్నారా? సెటిల్ అయిపోవచ్చు. 100 మంది వచ్చారా? సెటిల్ అయిపోయాడయా. 100 మంది సంఘం అయ్యా, సేవకుడు సెటిల్ అయ్యాడయా. ఇన్ని రకాలు, ఇన్ని గందరగోళాలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనకు భూమి మీద సెటిల్మెంటే లేదు నాన్న. ప్రైజ్ ది లార్డ్. మన సెటిల్మెంట్ ఎక్కడో తెలుసా? నిత్య సియోనులో. ఆమేన్. అక్కడ మన సెటిల్మెంట్, మన శాశ్వత నివాసం అది. మనం ఇక్కడ ఫారినర్స్, యాత్రికులం. మనం ఒక యాత్రలో ఉన్నాం, మనం అంతే, యాత్రికులం మాత్రమే. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యాత్రికులం మాత్రమే. మనం యాత్ర చేస్తున్నాం అంతే. అయితే అది మంచి యాత్రగా, మంచి పోరాటముగా, మంచి విశ్వాసంతో కూడిన యాత్రగా, మంచి పోరాటంతో కూడిన యాత్రగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. సెటిల్మెంట్ లేదు ఇక్కడ. ఎప్పటి వరకు లేదంటే ఎప్పటి వరకు లేదు, అంతం వరకు లేదు. కానీ మొదటి రోజే ఉంది నా సెటిల్మెంట్, అంతము రోజు ఉంది నా సెటిల్మెంటు. నా ప్రభువుతో నా సెటిల్మెంట్ ఉంది. ఆమేన్. నా ప్రభువు పరమందు నా పేరును రాశాడు.
జీవ గ్రంథమందు నా పేరును రాశాడు, ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నాడు. నాకు సెటిల్మెంట్ అక్కడే ఉంది. ఇక్కడ నేను పరవాసిగా ఉన్నాను. నేను అయితే నేను ఇక్కడ జీవించే జీవితము, చేసే బోధ, నమ్మే నమ్మకము, నేను ప్రయాసపడే ప్రయాసము, నా మాటలు, నా ప్రవర్తన, నా ప్రతి ఆలోచన ఆయన బోధలో, ఆయన నడిపింపులో, ఆయన సత్యంలో ఉండవలసినదై ఉన్నది. అది చాలా ప్రాముఖ్యము. అది ఏ ప్రాముఖ్యము. నా ప్రార్థన ఇక్కడ 10 మంది లేనప్పుడు కూడా నా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ పరిచర్యలో నుంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ పరిచర్యలో నుంచి అపోస్తులు లేస్తారు, కాపరులు లేస్తారు, సువార్థికులు లేస్తారు, బోధకులు లేస్తారు, ప్రవక్తలు లేస్తారు. 5 పరిచర్యలు లేపబడతాయి. ఈ 5 పరిచర్యలు దేవుడు నాలో నింపి ఉన్నాడు. ఆమేన్. కొన్ని సంఘాలకు నేను ప్రవక్తగా ఉన్నాను, కొన్ని సంఘాలకు నేను సువార్థికుడిగా ఉన్నాను. నేను హాస్పిటల్లో సువార్థికుడిని, అక్కడ సువార్త పరిచర్య చేస్తూ ఉంటాను. కొన్ని సంఘాలకు ప్రవక్తను. వాళ్ళ పరిచర్యలో వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు గత 7 సంవత్సరాలుగా వాళ్ళు పిలిచారు. ప్రతి సంవత్సరం ఏ ప్రవచనం, ఏ ప్రత్యక్షత, ఏ వాక్ అయితే అక్కడ జనవరి 1 రోజు వెలువడిందో అక్కడ నెరవేర్చబడింది. వాళ్ళ సంఘం అరణ్యంలో, పట్టణంలోంచి ప్రజలు రాబోతున్నారని 1 సంవత్సరం రోజు ప్రవచనం దేవుడు బయలుపరిచాడు, అది నెరవేర్చాడు. ఆ రోజు వాళ్ళకు గురి కలిగింది. ప్రతి సంవత్సరం పిలిచారు. వాళ్ళు అంటారు, అయ్యా మీరు మా సంఘానికి ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘమా, సేవకులకు బోధించే సామర్థ్యం గలవాడిగా ప్రభు ఆత్మయందు నేను నమ్మకంతో ఉన్నాను. బోధించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక బోధకుడిగా, ఒక ఉపదేశకుడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడన్నా, నమ్మితే నీకు సజీవుడు. ఆయన నీతో ఉండగలడు, నీతో నివసించగలడు, నీతో ప్రయాణం చేయగలడు, నీతో భోంచేయగలడు, నీతో నీ పక్కన ఉంటాడు, నీలో ఉంటాడు, నీ మీద ఉంటాడు, నీతో నడుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను సంధిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను అభిషేకంతో లేపుతాడు. ఎస్, బిలీవ్ మీ చర్చ్, సంగమ నమ్మండి. ఈజ్ లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడు. నాకేదో తెలుసు, నాకేదో వచ్చు, నేను చెప్పింది వినండి, నేను చెప్పింది నమ్మండి, ఇలాంటి బోధలతో అనేకులు పతనమైపోతున్నారు. కానీ పౌలు అంటున్నాడు, అపోస్తుల బోధ ఒకటి ప్రాముఖ్యమైంది. అపోస్తుల బోధ. ఈ బోధ కోసం కొందరు వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ బోధ కోసం కొందరు వారి కుటుంబాలను వదులుకుంటున్నారు. ఈ బోధ కోసం కొందరు వాళ్ళ ఆస్తులను ఖర్చు చేస్తున్నారు. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల యొక్క ప్రార్థన గుంపులో ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎలా మారుతున్నాయి చూడండి. ఏం సంపాదిద్దాం, ఏం దాచుకుందాం, ఏం సంపాదిద్దాం, ఏం దాచుకుందాం అనే మనసు లేదు వాళ్ళకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం, 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిన అంతయు సమృద్ధిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. చూసారా, ఇక్కడ వారితో పాటు ప్రభువు పనిచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పనిచేస్తున్నారు యథార్థంగా, నిష్కపటమైన మనసు. దేవుని సంగమా, కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్, వాళ్ళు నల్లోళ్ళు, మేము తెల్లోళ్ళం, వాళ్ళు కొంచెం అగలా, వీళ్ళు కొంచెం ఇలా, వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు, కొంచెం డబ్బు గల్లోళ్ళు, వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం పేదోళ్ళు, వాళ్ళ దగ్గర ఏం డబ్బు లేదు. ఈ భేదాలు సంఘంలో లేవు. ఈ భేదాలు సంఘంలో లేవు. అపోస్తుల బోధలో లేవు. వారిలో ఉన్నది ఏంటంటే నిష్కపటమైన హృదయము, నిష్కపటమైన మనస్సు, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటూ రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో ప్రేమగా తీసుకుంటున్నారట, చేర్చుకుంటున్నారట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
నాన్న దేవుని సంగమా, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల విత్కరములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. రెండవ తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనములను చదువుదాం కంటిన్యూగా. 3వ అధ్యాయం నాన్న, 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, భిక్షములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవైధులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు. ఇట్టి వారి నిమ్మకుడై ఉండుము. చాలు. వీళ్ళు సంఘంలో ఉన్నారా, బయట ఉన్నారా? నా మాట మీకు అర్థమవుతుందా? ఈ గుంపు అంతా, ఈ గుంపు ఏ గుంపు ఇది? అంత్య దినములలో ఉండే గుంపు ఇది. ఈ గుంపు సంఘంలో ఉందా, బయట ఉందా? కదా, అంతే కదా, సంఘంలోనే ఉంది కదా. వారికి నీవు విముఖుడవై ఉండు. నా కుమారుడా తిమోతి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా కుమారుడా వారికి నీవు విముఖుడవై ఉండుము. అంటే వారి వైపు నువ్వు చూడకు, వారితో ఏకీభవించకు, నువ్వు వారిని పక్కకు రా అంటున్నాడు. అయితే వీరు ఎక్కడున్నారు? సంఘంలో. పైకి భక్తి గలవారిగా, పైకి భక్తి గలవారిగా. ఎంత నటన ఉంటుందో తెలుసా? సినిమా యాక్టర్స్ పనికిరారు దేనికి. ఒకరోజు పాస్టర్ గారు చెప్తున్నారు నాతో, ఆ ఫిల్మ్ యాక్టర్ రాజా వచ్చాడంట. ఆయన ఇప్పుడు సేవకుడు కదా. ఒకరోజు ఇక్కడే దగ్గరలో వాక్యం బోధించడానికి వచ్చాడట. ఆ రోజు ఈయన కూడా ఉన్నాడంట. అయ్యగారు అంటున్నాడంట, మేము ఈ సినిమాలో నటిస్తాం, సినిమాలో మాత్రమే నటిస్తాం, మా లైఫ్లో మేము జీవిస్తాం. కానీ విశ్వాసులు ఉన్నారే, క్రైస్తవులు ఉన్నారే, పాస్టర్లు ఉన్నారే, మీ నటన ముందు మా నటులు దేనికి పనికిరారయ్యా. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత మాట అన్నాడు ఆయన. ఎంత ఘోరంగా నటిస్తారు, ఘోరమైన నటులు, ఘోరమైన పైకి అబ్బా ఎంత భక్తో. ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 2007, 2006. మంచి విశ్వాసి పాపం. అయ్యగారు 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 అని వచ్చేవాడు. ఒకరోజు వచ్చాడు, తాగేసి వచ్చాడు. హేయ్ ఏంటిది, తాగేందుకు వచ్చావు అంటే, నేను పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి మరీ తాగొచ్చానయ్యా అన్నాడు. రే ఏంది, పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి తాగొస్తావా? ఏంది ఇంత దుర్మార్గాన్ని గొడిగట్టావంటే, నేను నమ్మొద్దయ్యా పాస్టర్ని, అసలు వీళ్ళు పాస్టర్లు అయ్యలో, అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయ్యలో. పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని తాగేసి వచ్చాడు. ఎందుకంటే చూడండి, జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు మీటింగ్ పెడతా అని ఈయన దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నాడట, పాడుకున్నాడట. అప్పటి నుంచి కోపం, నువ్వు ఇంత ద్రోహివా, ఇంత మోసగాడివా, నేను దేవుణ్ణి నమ్మి కదా నీకు ఇచ్చాను, ఆ డబ్బుల్ని నేనే మళ్ళీ నీ దగ్గర నుంచి తీసుకుంటా, చూడు నేను ఎట్లా బతుకుతాను ఇక ఆ డబ్బులతో. తాగుతున్నాడు. అరే అతడు చేసింది చండాలమైన తప్పు, అతడి కన్నా ఇతడు దుర్బలమైన తప్పు, అవునా కాదా? అతడు చేసింది చండాలమైన తప్పు, అతడి కన్నా ఇతడు దుర్బలమైన తప్పు. ఇక అతను అంటాడు, సార్ పాస్టర్లను అస్సలు నమ్మొద్దు సార్, నేను పాస్టర్ అని తెలియదు. ఎందుకురా, కళ్ళు మూసుకోమని ప్రార్థన చేయమని చెప్పి కత్తి తీసుకొని పొడుస్తారు సార్ వాళ్ళు. అంటే ఎవరన్నా పొడుస్తాడని వస్తే మేము తెలుసుకోవచ్చు కదా మనం, కానీ కళ్ళు మూసుకోమని చెప్తారు ఏ పాస్టరు, ఇక పొడిచేదాకా తెలియదు, ఇక పొడుస్తాడు. అబ్బో డేంజర్ సార్ అని. అప్పుడే ఒక విశ్వాసం వచ్చాడు, సంఘ పెద్ద ఆయన. ఇక ఆయన అలాంటి పెద్ద కాదు. ఆయన వచ్చి బాలరాజు గారు వందనాలు అని మంచిగా మాట్లాడు. వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే, సార్ ఇప్పటివరకు చెప్పాను కదా సార్, ఆ పాస్టర్ల కన్నా వీడు ఇంకా ప్రమాదం సార్, వాళ్ళు గుడిని మింగితే వీడు గుడిలో లింగాన్ని కూడా మింగుతాడు సార్. విశ్వాసి గురించి ఆయన సంఘ పెద్ద. మీకు వచ్చింది తెలుసా, ఇప్పుడు ఆయన సేవకుడు.
ఇప్పుడు సేవ చేస్తున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. చూసారా? అంటే ఒక సేవకుడు చెడిపోయిన వాడైతే విశ్వాసులు ఎట్లాంటి తప్పుదారులు పడుతున్నారు. ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక విశ్వాసి కూరగాయలు అమ్ముకునేవాడు సేవకుడిని ఎట్లా నమ్మాడంటే, దేవుడు ఎక్కడుంటాడు అంటే, ఇగో మా ఎగరే దేవుడు. తర్వాత చర్చి మానేశాడు. ఇంటికి వెళ్ళి బతిమాలు, ఏందా పదయ్యా, ఆ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్ళయ్యా అని బతిమాలతాయి. వద్దు, ఆయన దేవుడు అనుకున్నాను, వాడే పాపిస్తాడని తెలిసింది. ఇంకా అంతకన్నా మంచి సేవకుడు ఉన్నాడు, ఇంకా అంత దొంగలే. చర్చి మానేశాడు. కష్టమైంది, గట్టి పట్టి లాగితే ఒక చర్చికి అంటకట్టబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని అనుభవాలు ఉన్నాయి నాకు, ఇలాంటివన్నీ పొందుకుని ఉన్నాం దేవుడి కృపలో. అందుకే ఇక్కడ పరిచర్యలో ఇలాంటి వాటన్నిటికీ యేసు నామములో సమాధి చేయబడి ఉంది. ఇలాంటి వాటికి చోటు లేదు, అవి సమాధిలో ఉన్నాయి. తెలుసు, నేను పొందిన గాయాలు నాకు తెలుసు, ఇతరులు పొందుతున్న గాయాలు అవి తెలుసు. ఎన్నెన్నో. ఇక్కడ అంటున్నాడు, నువ్వు విముఖుడమై ఎందుకు? వాళ్ళ లోపల ఇన్ని ఉన్నాయి నాన్న తిమోతి. ఏమున్నాయంటే, వీళ్ళు విశ్వాసులు సంఘంలో ఉన్నారు, కానీ వారిలో ఏమున్నాయంట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ. ఫైనల్గా అన్నాడు. ఇన్ని ఉన్నాయి కదా, ఇవేమన్నా కనపడతాయి అనుకుంటావేమో తిమోతి. ఇవన్నీ చెప్పా కదా నీకు ఇప్పుడు. తిమోతి నాన్న కుమారుడా, గర్విష్టి అని చెప్పాను, మూర్ఖుడు అని చెప్పాను, క్రూరుడు అని చెప్పాను. అనగానే క్రూరుడు అంటే ఇలా ఉంటాడు, మూర్ఖుడు అంటే ఇలా ఉంటాడు అలా అనుకుంటావేమో. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పైకి అక్కడ అంటాడు ఇంకా కింద, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఎందురు. అసలు ఎట్లుంటుంది తెలుసా? వంగితే నడుము మోకాల దాకా వంగిపోద్ది, అంత భక్తి ఉంటుంది వాళ్ళ కూడా. కానీ శక్తి ఎంట్రుక మంతం, ఇసుమంత కూడా ఉండదు. గౌరవించడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, నువ్వు భక్తి కలిగినట్టు నటించడం తప్పు. నువ్వు శక్తి కలిగి జీవించడం దేవుడి చిత్తం. ఆమేన్. భక్తి నీలో కొంచెం ఉండొచ్చు, కానీ ఆ కొంచెముకు తగిన భక్తితో పాటు శక్తిని పొందుకోవాలి నువ్వు. ఆమేన్. శక్తి ఏదో కాదు, పరిశుద్ధాత్ముడి. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పై నుండి ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. ఈ మాట రాయబడింది. దేవుని సంగమా, నామమార్ధపు క్రైస్తవులాగా జీవిస్తే ఈ మోసగాళ్ళను గుర్తించలేవు. ఏదో ఒక సంఘంలో ఉన్నానులే అనుకుంటే, నాన్న తల్లి దేవుని బిడ్డ, ఒకరోజు ప్రభు నీ మీద ఒక్కటి నింద మోపవలసి ఉన్నది అనే గుంపు ఆ గుంపే అయితే, నా మాట మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఆ గుంపే అయితే, నీతో ఏకీభవించిన వారిని సైతం నేను మంచం పట్టిస్తా. వాళ్ళు పశ్చాత్తాపడితే రోగాలతో వదిలేస్తా, లేదంటే వారిని చంపుతా. ఎవరంటున్నారు? కృప కనికరము గల దేవుడు అనట్లా, అగ్ని జ్వాలల వంటి కనుల గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ముందొచ్చాడు గొర్రె పిల్లలాగా, తర్వాత రాబోతున్నాడు యూదా గోత్రపు సింహంలాగా. ఆమేన్. గర్జించే సింహం, తీర్పు తీర్చగల అధికారంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 16-17 వచనాలు ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 16-17 వచనాలు. రెండవ అధ్యాయం 16-17. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. అయితే ఇక్కడ ఒక మాట, స్వతంత్రులై ఉండి
దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. చాలు, స్వతంత్రులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏముండాలి? స్వతంత్రం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది. కానీ ఆ స్వాతంత్రము దుర్వినియోగపరచకూడదు, పాపమును కప్పిపెట్టడానికి. అయ్యా, నా ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్తా, అడగటానికి నువ్వెవరు? నేనెవరు నాన్న నీ అంతటా నువ్వు నరకంలో పడతా అంటే? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం చెల్లిస్తాను. నీకు స్వాతంత్రం లేదు. నా ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన సహవాసంలో ఉంటా, నా ఇష్టం వచ్చిన కుడికకు వెళ్తా. ఏ కుడిక? ఏ సహవాసం? ఎవరు అధ్యక్షుడు అక్కడ? ఏ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు? ఒక చోట పెద్ద మీటింగ్ అవుతుంటే చిన్న చిల్లర దయ్యములు వచ్చి ఆ మీటింగ్ జడగొడదామని వస్తున్నాయట. ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఇది జరిగిందని నేను అనుకోను, ఆయన ఊహించి చెప్పాడు అనుకుంటాను, కానీ అది ఊహించినా కానీ బాగానే చెప్పాడు. చిన్న చిలిపి దయ్యాలు వచ్చి ఆ మీటింగ్ జడగొడదామని వస్తున్నాయంట. మీటింగ్ బాగా జరుగుతుందంట. అక్కడ పెద్ద సేవకుల్లాగా గుంపు జనము, ఆరాధన మామూలుగా లేదు. ఇంకా అక్కడ మీటింగ్ జడగొడదామని పరిగెత్తుకొని వస్తున్నాయట చిన్న దయ్యాలు, చిల్లర దయ్యాలు, అల్లరి దయ్యాలు, అల్లరి చేసి చెరగొడదామని. అక్కడ ఒక పెద్ద ప్రధాన దయ్యం అక్కడనే ఉందంట. వెంటనే ఆ చిల్లర దయ్యాలు ఆ పెద్ద దయ్యం చూసి, బాస్ నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావు ఖాళీగా? అక్కడ అంత పెద్ద సభ జరుగుతుంది, చెడగొట్టడానికి వెళ్ళకూడదా అని అడిగాడు. పిచ్చోలారా, మీకు తెలియదురా, మీరు చిన్న దయ్యాలు, అందుకే చిన్న దయ్యాలు అయ్యారు. అక్కడ ఎవడున్నాడు అనుకున్నావు? పైన స్టేజ్ పైన ఆ వాయించేవాని చూడు ఎలా వాయిస్తున్నాడు. వాడు నావాడే. ఆ పాడేవాళ్ళని చూడు, హే వాళ్ళు నా వాళ్ళే. అసలు కింద పక్కకు చూడు, పెద్ద సింహాసనం వేసుకొని కూర్చున్నారు ఇద్దరు సేవకులు, వాళ్ళు నాతోనే ఉంటారా రోజు. ఇంకేముంది, మనం ఎందుకు చెడగొట్టడం? అక్కడ ఆయన కార్యాలు ఏం జరగవు, అక్కడికి ఆయన రాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అక్కడికి ఆయన రాడు, ఆయన కార్యాలు జరగవు. అక్కడ ఉన్నవాళ్ళు మన వాళ్ళు, మనకు ఆనందదాయకంగానే అన్నీ జరుగుతున్నాయి అక్కడ. స్టేజ్ మీద ఒక ఆమె మంచి యవ్వనస్తురాలు టైట్ బట్టలు వేసుకొని నాట్యం ఆడుతుంది. ఎప్పుడు ఏ స్త్రీని చూసి పాపపు తలంపు పుట్టని వాడు, ఒక పరిశుద్ధుడైన వాడు కూడా చూసి పాపపు తలంపు పుడుతుంది. అంత భక్తుడైన దావీదుకే పాపం తలంపు పుట్టింది. బెత్షెబా సిగ్గు లేకుండా స్టేజీల మీద ఆడపిల్లల్ని, వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఎక్కిచ్చే ఈ పాపిష్టి సేవకులను ఏ నరకములో వేస్తాడు దేవుడు? ఎంత మాత్రం సిగ్గుపడక, ఎంత మాత్రము దేవునికి భయపడక ఇక్కడ అంటున్నాడు, మీ దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి, అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించు, దేవునికి భయపడుడి. ఎవరితో? దాసులమని. అంటే ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, నేను ఇక్కడ సేవకుని. నాన్న నువ్వు దేవునికి భయపడు, సేవకుడివి కావచ్చు. దేవునికి భయపడు, అందరిని ప్రేమించు, అందరినీ సన్మానించు, కానీ దేవునికి భయపడు. దేవునికి భయపడు. దేవునికి భయపడి ఆయన చిత్తానుసారంగా ఏం చేసిన. యవ్వనస్తురాళ్ళు స్టేజ్ల పైన నాట్యం ఆడుతుంటే ఏం చూస్తారండి? ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ అండి. ఏంది? యవ్వనస్తులైన ఆడపిల్లలు, చక్కగా తెల్లగా ఉన్న పిల్లలు ఇంకొంచెం మేకప్ వేసుకొని, ఇంకొంచెం లిప్స్టిక్ వేసుకొని, ఇంకొంచెం అందంగా తయారై వాళ్ళు పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, ఆ దరిద్రం కొట్టు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటూ చూసే వాళ్ళకు ఏం చూస్తారంటే, పాట వింటాడండి ఎవడన్నా? ఎంత మంచోడని వింటాడు? అరే దరిద్రులారా, మీకు అర్థం అవుతలేదు. దావీదంతటి మహాభక్తుడే బెత్షెబాను చూసి అకలా వికలం అయిపోయి నాశనానికి దారేసుకున్నాడు. దావీదు ఇంట్లో యుద్ధాలు ఎందుకు పుట్టాయి? అందుకు కాదా? నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? నాయనా నీకు యుద్ధాలకు కొదవ ఉండదు, నువ్వే ఆరంభించావు, ఇది నీ ఇంట్లోనే ప్రారంభం, నీ ఇంటి నుంచే నీకు శత్రువులు, నీ ఇంట్లో నుంచే నీకు యుద్ధం నాయనా. ఆ మనుషుడు నువ్వే నాయనా చెప్పాడా? ఆ పాపిష్టి మనుషుడు నువ్వే అని చెప్పాడా? ఎందుకు ఆ పాపమును ప్రేరేపించి ఆ దరిద్రము, ఆ దుష్కార్యం ఎందుకు సంఘాల్లోకి స్టేజ్ల మీదకి తీసుకొచ్చి ఆడపిల్లలు అంటే ఇక్కడ ఏం క్రమము? అపోస్తుల క్రమమా అది? అపోస్తుల బోధన అది? అపోస్తుల బోధలో ఉందా? అపోస్తుల క్రమంలో ఉందా? ఈ స్టేజులు, ఈ స్కిట్టులు, ఈ స్కిప్పులు ఎవరిని సంతోష పెడుతున్నారా? పాపిష్టి బతుకులు బతుకుతూ
బోధకుల, సేవకుల ఎక్కడున్నారా మీరు? అర్థం అవ్వదా మీకు? దేవుని పేరిట జీవము గల దేవుడు ఆత్మ గలవాడిగా నేను హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పాపిష్టి బోధలు చేస్తే మీరు నిశ్చయముగా దేవుడి తీర్పుకు లోనవుతారని మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో లేని బోధలు, బైబిల్ గ్రంథంలో లేనటువంటి పరిచర్యలు, బైబిల్ గ్రంథంలో లేని దుష్కార్యములు సంఘంలోనికి తీసుకొని వచ్చి సువార్త సభలను చెబుతున్నావే. దేవునికి భయపడవా? తీర్పు నీ మీదకి రాదనుకుంటున్నావా? అట్టి పాపిష్టి కూడికలు జరుగుతుంటే ఈ భక్తులైన వాళ్ళు పాటలు పాడుతూ గంతులు వేస్తూ ముందు వరుసలో కూర్చుంటారు. ఈ భక్తులు ఎటుపోతారు? చప్పట్లు కొడుతుంటారు ఆ నాట్యాలకు. ఈ చప్పట్లు కొట్టే వాళ్ళు ఏం చేసినట్టు? ఏకీభవిస్తున్నారు. ఏకీభవించే వారిని ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు అక్కడ? ఇప్పటిదాకా ఏం చదివాం? వారితో ఏకీభవిస్తే ఏం చేస్తా అంటున్నాడు? మంచం పట్టిస్తాను. చప్పట్లు కొట్టడాలు, వారితో పాటు ఆమెన్ చెప్పడాలు, వారితో పాటు హల్లెలూయా వద్దు. అందరితో నీకు సహవాసం లేదు. అపోస్తుల బోధలో ఉన్న వారితో సహవాసం చేయి. ఆమెన్. ఇప్పటికీ బోధ ఈ భూమి మీద నిలిచి ఉంది. ఆ బోధ ఉంది, ఆ పరిచర్యలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి ఆ బోధలో కూడా. నేను చెప్పట్లేదు నేను అపోస్తుల బోధలో ఉన్నాను, మన పరిచర్య మాత్రమే అపోస్తుల బోధలో ఉందని చెప్పట్లా. అనేక మహామహులు ఉన్నారు ఆ బోధలో. అందుకే మన దాకా వచ్చింది ఆ బోధ, ఆ పరిచర్య మనకు అందజేయబడింది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, అది అరుదుగా దొరుకుతుంది, అరుదుగా కనబడుతుంది. అది దొరుకుట బహు కష్టం. వాక్యం లేదు సంఘాల్లో, కబుర్లు ఉన్నాయి. వాక్యం లేదు, ఏవో కబుర్లు చెప్పాలి. హెచ్చరికలు లేవు, బుజ్జగింపులు ఉన్నాయి. గద్దింపు లేదు, పొగడతలు. రాజుగారిని పొగడండి, ఈ నాయుడు గారిని పొగడండి, ఆ తల్లి గారిని పొగడండి, ఈ తండ్రి గారిని. రే పొగడతలు లేవురా సంఘంలో, లేవు. వాక్యం నడ్డు పెట్టుకుని ఎవరిని పొగడొద్దు, వాక్యం నడ్డు పెట్టుకుని ఎవరిని తిట్టొద్దు. వాక్యం ఏమన్నదో వాక్యమే పొగుడుతుంది, వాక్యమే దిద్దుతుంది, వాక్యమే గద్దిస్తుంది, వాక్యమే సరిచేస్తుంది. అయితే బోధలో ఉన్నటువంటి సేవకుడిని సరిచేస్తుంది, వింటున్నటువంటి విశ్వాసులను సరిచేస్తుంది. ఆమెన్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాతోనూ ఇక్కడ ఉన్న వారితోనూ నీవు మాట్లాడు ప్రభువా. ఆమెన్. మీకు తెలుసో తెలీదో, మీరు చేతులు ఎత్తుతున్నప్పుడు మీరు కళ్ళు మూసుకోమని చెప్తాను, కానీ నేను కూడా చేతులు ఎత్తుతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడుతుంటాడు. ఆమెన్. ప్రసంగికులు ఆయన అయితే నాతో మాట్లాడా? మాట్లాడతాడు. ప్రసంగికుడు నేనే అయితే నాతో నేను ఎందుకు మాట్లాడుకుంటాను? మీతో మాట్లాడతాను కానీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదంటాడు పౌలు. కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఆమెన్. అంటే ఏం కలుగజేస్తాయి? క్షీణత. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలగజేయవు. అంటే ఏం కలగజేస్తాయి? క్షీణత, నష్టము, శాపము. ఎందుకయ్యా అంటే బోధలో లేవు, నువ్వు లోకంలో ఉన్నావు. లోకంలో ఉన్న వాటిని తీసుకొచ్చుకొని సంఘంలో పెట్టుకున్నావే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, జీవము గల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన నీ వైపు చూస్తున్నాం, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. ఇదిగో నాయన తండ్రి, ఇక్కడ మందిరంలో బిడ్డలుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. ఎవరెవరైతే ప్రభా నీ మాటలను బట్టి హెచ్చరిక పొంది, గద్దింపు పొంది, అయ్యా నిజమే నాయన, నీ బోధలో తప్ప మరి దేనిలో నేను ఉండనయ్యా, అయ్యా అన్ని కల్పిత బోధలు, అసత్యపు బోధలు, భ్రమపరిచే ఆత్మలు, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు బోధలు, వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి సాతాను బోధలు, ఇన్ని గలిబిలి బోధలు వచ్చేసాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము అనేకుల వరే కడిపి చెడిపేటి బోధకులు కాము మేము అంటున్నాడు. అప్పుడే కలిపి చెడిపే బోధకులు అనేకులు వచ్చారట. ఆయన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వా నీ సత్యవాక్యమును, నీ జీవవాక్యమును, ఆత్మ నడిపింపును, ఆత్మ ప్రత్యక్షతను, అపోస్తుల బోధను, అపోస్తుల క్రమమును ఇష్టపడుతున్నారు.
తీర్మానం తీసుకుంటున్నారు, అయ్యా ఈ బోధలో నేను ఉండాలి, ఈ సహవాసంలో ఉండాలి, ఈ సంఘంలో నేను ముద్రింపబడాలి, బలపడాలి అనుకుంటున్నారు. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీ గాయపడిన హస్తాలకు తీర్మానం తీసుకుంటున్న బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. నాతో పాటు తీర్మానం తీసుకుంటున్న బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో, అపోస్తులు రొట్టె విరిచే క్రమములో, అపోస్తులు ఎడతెగక ప్రార్థన చేసే క్రమంలో మమ్మలను ముద్రించు, నాటు, బలపరచు. యేసు నామములో అందులోనే మమ్మల్ని ఫలింపచేయి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని జ్ఞాపకం ఉంచునట్లు, మేము కనబడినట్లు, మేము వినబడినట్లు దేవా మమ్మల్ని బలపరిచి నిలబెట్టమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.